నాకు చాలా బాగా అనిపించింది. నా ఫ్రెండ్స్ సరిత మేడం, మల్లె సార్, రాంబాబు సార్, అండల్ మేడం. బిఎఫ్ఐ నేను బిఎఫ్ఐ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను బిఎఫ్ఐ కావడానికి అయితే కంపల్సరిగా 100% మన మల్లె సార్, సరిత మేడం ఆ, వాళ్ళ సహకారంతో నేను అయినా. ఇంకా సార్ కూడా చాలా చెప్పిళ్ళు. నేను ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకున్న బిఎఫ్ఐ కావాలని. కంపల్సరీ నేను బిఎఫ్ఐ కావాలి సార్ నేను అని అనుకున్నా. సారు చెప్పిళ్ళు ఎలా వర్క్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది నేనే నిర్ణయం చేసుకున్నా. సార్ చెప్పిళ్ళు నా ప్లాన్ చెప్పినట్టు చేసుకుంటే బిఎఫ్ఐ వెళ్ళిన నేను. నాకు కిరాణా షాపు ఉంది, కిరాణా షాప్ నడిపించుకునేదాన్ని. కానీ నేను అందులో పెట్టుబడి పెట్టలేకపోయినా. మళ్ళీ షాపులు పెరగడం వల్ల నాకు తక్కువ గిరాకీ కావడం జరిగింది. నేను మళ్ళీ లైనింగ్లు, ఫాల్స్ ఇట్లా చాలా రకరకాలు చేసిన. కానీ నాకు ఇది ఏదైనా కానీ చేసినా కానీ నాకు మ్, అసలు డబ్బులు చాలిపోయినట్టు అనిపించలేదు. నేను ఇందులో ఆమ్వేలో చేరిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చేసుకుంటూ వెళ్ళడం వలన మనం ఎంత మనీ అయినా సంపాదించగలుగుతాం అని నాకు అనిపించింది. అందుకనే నేను చేస్తున్నా. ఇప్పుడు నేను షాప్ కూడా తీయడం లేదు. నేను ఇందులోనే వర్క్ చేసుకుంటున్నా. నా కింద వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు రావాలి కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తున్నా. నేను ఎవరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వెళ్తున్నా. ఆ, వాళ్ళకి కూడా డబ్బులు రావాలి కదా, అందుకనే నేను వెళ్తున్నాను. వెళ్ళి వాళ్ళకు కూడా చెప్తున్నా. సూపర్ సూపర్. గలగల గలగల వాడినట్టే ఉంది. అసలు మీరు గంగా, మీరు ఎందుకు వచ్చారు బిజినెస్ లోకి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ నేను అది అది కూడా అసలు ఎందుకని వచ్చారు, ఎలా వచ్చారు, ఎలా చేస్తున్నారు? ఓకే. నేను నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. నేను సంవత్సరం అవుతుంది నేను జాయిన్ అయ్యి. ఆ, మా కోడలు చెప్పింది, అత్తమ్మ నేను వర్క్ ఇట్లా చేస్తానా, నువ్వు చేస్తావని చెప్పింది. సరే చూద్దామని నేను కూడా చేరిన. నేనైతే మనీ కోసమే వచ్చిన. అప్పులు తీర్చుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అంటే నేను ఆలోచించిన సార్. నాకు ఇప్పుడు ఎక్కడ ఏ వర్క్ చేసినా గానీ దీంట్లో ఉన్నంత ఉండదని నాకు అర్థమైంది. ఫస్ట్ నాకు తెలియలేదు. కానీ వర్క్ చేసుకుంటూ వెళ్తా అంటే మన కింద జాయినింగ్ సత్తా అంటే మనము ఎంత డబ్బైనా ఉమ్, చేయగలం. ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు పార్ట్ టైం. కానీ నాకు అర్థమైంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇక్కడ మనకు మనీ ఉంది, చాలా ఉంది. తీసుకోవడమే మనకు తీసుకోవాలి. మళ్ళీ సార్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇస్తున్నా కదా సార్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు మాతో మాట్లాడడం. మళ్ళీ వాళ్ళు ఎంత చిన్నదైనా కానీ పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు ఫోన్లు చేసి మేము ఏం తినాలి, మేము ఏం తీసుకోవాలి, తీసుకోకూడదని అడుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అంటే ఒక డాక్టర్ని అడిగినట్టు అడుగుతున్నారు అన్నమాట మిమ్మల్ని. అవును సార్, నన్ను అడుగుతాను. ఒక డాక్టర్ని అడిగినట్టు అడుగుతాను. వాళ్ళు కనీసానికి ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా వాళ్ళు అడిగితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మళ్ళీ నెక్స్ట్ 12 అండ్ బీబీఐ కావాలని అనుకుంటున్నా సార్. నా డ్రీమ్ అయితే. అంటే యాక్చువల్ సక్సెస్, మీరు బిఎఫ్ఐ ఇలాగ అవ్వడానికి 1 ఇయర్ లో సక్సెస్ మెయిన్ సీక్రెట్ ఏంటి, ఎలా వర్క్ చేశారు? ఫస్ట్ నేను బిఎఫ్ఐ కావాలని నిర్ణయం తీసుకున్నా. మళ్ళీ సార్ని, సరిత మేడంని అడిగిన ఎలా ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలని సార్ని అడిగితే సార్ చెప్పిళ్ళు. మేడం కూడా చెప్పిళ్ళు. మేమైతే చెప్తాము కానీ చేసేదైతే మీరే, నువ్వే కదరా అని మేడం అన్నారు. సరే మేడం అని అడిగిన. సార్ చెప్పిళ్ళు. సారు మన మళ్ళీ సార్ చాలా మోటివేషన్ చేస్తారు. వాళ్ళకైతే నేను ఆ, చాలా రుణపడి ఉంటాను సార్. అంటే సార్ ఇప్పుడు ఒక విషయం మనకి అంటే ఎవరైనా ఒకరు ఇప్పుడు నేను చేయకున్నా వేరే వాళ్ళైనా చేస్తారు. కానీ సార్ అలా కాదు. ఆ, నాకు అవసరం ఉంది మనీ ఇక్కడ.
కాబట్టి సారు నాకు చాలా మోటివేషన్ చేసిళ్ళు నాకు. అంటే ఇట్లా మంచిగా అనిపించకున్నా ఇట్లా నేను వెళ్ళకున్నా గానీ నీతో అవుతుందిరా, నువ్వు చేస్తావు, నీతో కంపల్సరీ అవుతుంది అని సార్ చెప్పిళ్ళు. సార్కు మేడంకి అయితే పాదాభివందనాలు. మీకు కూడా సార్ నేను ఇదైతే చెప్తా కంపల్సరీ. ఇప్పుడు సార్ నేను డైలీ హోమ్ మీటింగ్ చేయడం వల్ల నాకు ఒకటి కూడా అర్థమవుతాను సార్. నేను చాలా మందిని కలుస్తున్నా కాబట్టి నాకు మాటలు కూడా వస్తున్నాయి అన్నట్టు. ఎక్కడ ఎలా వాళ్ళని వాళ్ళని చూస్తా. అంటే ఇక్కడ ఏం వెళ్ళగలుగుతాయి, ఇక్కడ ఏం తీసుకోగలుగుతారు అని చూస్తాను. చూసి అక్కడ పేస్ట్ తీసుకుంటారా, వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ పడతాను అని నేను చూస్తాను. చూసి అట్లా ఇస్తాను అన్నట్టు. మనం ఏదో వాళ్ళకి ఇవ్వడం కాకుండా వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ పెడతాను మనం డెమో చేసినప్పుడు అని చూస్తాను. చూసి నేను అదే ఇస్తాను సార్ వాళ్ళకి. ఈ పాయింట్ కోసం నేను చూస్తున్నా యాక్చువల్గా. ఈ పాయింట్ ఎందుకంటే సక్సెస్ అవ్వడానికి రీజన్ అది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయడం, ప్లస్ రోజు రోజు హోమ్ మీటింగ్ కదా. ఇప్పుడు ఎన్ని మీటింగ్లు అయ్యాయి హోమ్ మీటింగ్లు? నెంబర్ ఎంత? 270? 271 సార్. 271. సో 268తో అయ్యేసరికి 68 ఎప్పుడు మీరు బిఎఫ్ అయ్యేసరికి ఎన్ని అయ్యాయి? 260కి బిఎఫ్ అయిపోయారు. అవును సార్. అది. సో ఇంకో 100 మీటింగ్లో మీరు బీబీఏ అయిపోతారు. ఓకే, ఇంకొక అయితే 200 సార్ మీటింగ్లో సిల్వర్ అయిపోతారు. అంతే, ఏం లేదు. సీక్రెట్ ఏంటంటే ఇంతే, అప్లైన్తో మాట్లాడుతూ ఉండడము, వాళ్ళు చెప్పించేయడము. ఇప్పుడు రోజుకి మీరు ఎంత టైం పెడతారు మన బిజినెస్ మీద? నేను అంటే టైం అంటూ సార్ నేను ఫోన్ కాల్స్ వస్తే మాత్రం నేను పని ఉందని పక్కకు పెట్టాను సార్. కంపల్సరీ మాట్లాడతా. వాళ్ళు ఎవ్వరు చేసినా నేను పని ఉంది కదా నేను ఇప్పుడు మాట్లాడను అనే మాట మాత్రం అనా. ఆ పని చూసుకుంటూ కూడా నేను మాట్లాడతా. ఏ టైం అయినా మాట్లాడతా సార్ నేను. ఓకే ఓకే. సో ఏంటంటే మీరు ఎవ్రీడే వర్క్ చేస్తున్నారు కదా, అది అవును సార్. సక్సెస్ సీక్రెట్. ఏంటంటే ఎవ్రీడే వర్క్ చేస్తాం, వర్క్ చేయాలి. అది ఇప్పుడు మీరు షాప్ ఉంటే, కిరాణా షాప్ ఉన్నప్పుడు రోజు పని చేస్తారా? రోజు ఓపెన్ చేసేవాళ్ళ? అవును సార్. రోజు ఓపెన్ చేసేవారు కదా, మూసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇదే ఇన్కమ్ కదా ఉండదు సార్ కదా. మనకి. ఆ, మన బిజినెస్ కూడా ఏంటంటే షాప్ కాదు ఇది ఓపెన్ చేయడానికి, బట్ రోజు మనం కనీసం ఒక 2 నుంచి 3 గంటలు దీని మీద పెట్టాలి కదా. మైండ్ లో మాత్రం ఎప్పుడూ ఉంటుంది, లోపల మన మనసులో. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆమ్వేలో మనం అన్నాం, అందరం ఉన్నాం, కానీ మన లోపల ఆమ్వే ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆమ్వేలో అందరం ఉంటాం, కానీ ఎవరి లోపల ఆమ్వే ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. నాకు ఉంది సార్, లోపల కూడా ఉంది అది సార్ అది ఆమె. నా గుండెలో అందుకే కూడా మీరు ఉంటుంది సార్. 271 మీటింగ్లు చేశారంటే అర్థం అదే, డెఫినెట్ గా. సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే డైలీ డైలీ హోమ్ మీటింగ్, మీ డౌన్ లైన్లకి కూడా మనీ వచ్చేటట్టు హెల్ప్ చేయాలని మీ కోరిక, ప్లస్ అప్లైన్తో రెగ్యులర్లో కాంటాక్ట్ ఉండడం. ఈ మూడే నాకైతే మీరు చెప్పిన దాన్ని బట్టి, మిమ్మల్ని గమనిస్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. సక్సెస్ సీక్రెట్ ఇదే. ఇదే కంటిన్యూ చేయండి, డెఫినెట్గా నెక్స్ట్ 12%, నెక్స్ట్ బీబీఐ, నెక్స్ట్ సిల్వర్. ఒక టోటల్ 500-600 మీటింగ్లు అయ్యే లోపల మీరు సిల్వర్ గ్యారంటీగా. ఈ అంతే. సంవత్సరం ఎండింగ్ వరకు బీబీఐ కావాలనుకుంటున్నా సార్. ఫెంటాస్టిక్. చెప్పాను కదా నేను, సంవత్సరం ఎండింగ్ అంటే సరిగ్గా ఇంకొక 90 రోజులు, అంటే ఇంకొక 100 మీటింగ్లు, ఇంకొక నెక్స్ట్ 100 మీటింగ్లో బీబీఐ అయిపోతారు. దండీలు అది. అంతే కదా, ఎందుకంటే మీరు రోజుకి ఒకటి చేస్తున్నారు కాబట్టి. అంటే ఎప్పుడు అమావాస్యకి ఒకటి, పౌర్ణమి ఒకటి చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు, కానీ రోజు చేస్తే మాత్రం లెక్క పెట్టుకోవచ్చు. మీరు 1000 మీటింగ్స్ అయ్యే లోపల ఫౌండర్స్ ప్లాటినం గ్యారంటీ. కావాలా ఓకే, సార్ మీ ఆశీర్వాదం వల్ల. ఫ్లైట్ ఎక్కుతారు, మీరు. ఓకే, రాజం తీసుకుని ఫ్లైట్ ఎక్కుతారు. ఓకే, సో వెరీ గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మాకు అందరికీ కూడా మీరు సక్సెస్ సీక్రెట్ చెప్పారు. మీరు ఎలా వర్క్, సీక్రెట్ చెప్పడం లేదు, మీరు ఎలా వర్క్ చేస్తున్నారో మాకు చెప్తే అదే సరిపోతుంది. అంతే, ఇలాగే వర్క్ చేస్తే డెఫినెట్గా ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ. గంగా, రాజం లేరా ఇంట్లో? లేదు సార్, ఇంకా రాలేదు సార్. ఆహాహా, ఓకే ఓకే.
సరే అయితే ఆయన బీబీఐ ఎవరికైనా మాట్లాడాలనుకున్నారేమో చూద్దాం. ఓకే. మీరు బీబీఐ ఆ 50,000 60,000 చూస్తుంటే ఆయన మీ పక్కనే కూర్చుంటారు. మీటింగ్ మీటింగ్ ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్దాం. అది. సో వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ గంగా రాజం మీ ఇద్దరికి కూడా. సో థ్యాంక్ యూ మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు, మీ అచీవ్మెంట్ ఎలా వచ్చారు షేర్ చేసుకున్నందుకు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామా వీళ్ళ థ్యాంక్ యూ కోడలు సార్, కోడలు ధన్యవాదాలు సార్. ఏమండి? ధన్యవాదాలు సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా మీరు కోరుకున్న పిల్లలన్నీ రీచ్ అవుతారు గ్యారంటీగా. సో ఇప్పుడు ఈమె ఇప్పటివరకు మమ్మల్ని తీసుకొచ్చింది మా కోడలు కోడలు అని చెప్తుంది కదా ఆమె. ఆ కోడల్ని పిలుద్దాం, ఎందుకంటే అత్తగారిని ఫాలో అవుతున్న మా కోడలు అనమాట. సో ఆమె ఆమె లాస్ట్ మంత్ 12% వివి అయ్యారు. అంటే గంగాని బిజినెస్ తీసుకొచ్చిన ఆమెనే. సో ఆమెను కూడా విందాం మనం, ఆమె అచీవ్మెంట్ ఎలా చేశారు వాళ్ళని కూడా విందాం మనం. సో అందరి సహకారంతో ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ 12% బిఎఫ్ఐ. లాస్ట్ మంత్లో సక్సెస్ఫుల్గా చేశారు. రాజం మన సౌజన్య సుదర్శన్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. సుదర్శన్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఆహా, ఎక్సలెంట్. ఒక్క నిమిషం అలా ఉండండి, మీరు ఒక ఫోటో తీసుకుంటారు. స్క్రీన్ షాట్ తీసుకున్నా. సూపర్, బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. ఇద్దరు మంచి బిజినెస్ పీపుల్ అటైర్ లో ఉన్నారు. వెరీ గుడ్. ప్లీజ్ వెల్కమ్. మీ సక్సెస్ జర్నీ షేర్ చేయండి. 12% బీబీఐకి వచ్చింది, మీరు ఎలా చేశారు, ఎప్పుడు మొదలెట్టారు, ఎలా మొదలెట్టారు, మీకు ఎలా తెలిసింది, ఎలా చేసుకుంటూ వచ్చారు ఈ లెవెల్ వరకు ప్రస్తుతం చెప్పండి. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సౌజన్య, మా సార్ పేరు సుదర్శన్. మాకిద్దరు పిల్లలు. మా ఫ్రెండ్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్. మా మెంటర్స్ వచ్చేసి ఆనంద్ మేడం, రాంబాబు సార్ గారు. మాది మంచిర్యాలు. అయితే నేను దీంట్లోకి రావడానికి మెయిన్ కారణం అంటే మా చెల్లెల ద్వారానే వచ్చాను. రాజేశ్వరి తను మా చెల్లెలు, మా పెద్దనాన్న వాళ్ళ కూతురు. SC8 డెమో చేసి చూపెట్టింది నాకు వీడియో, అంటే వాట్సాప్ లో సెండ్ చేసింది అన్నట్టు. తను 4 years బ్యాకే ఇందులోకి వచ్చినాం మేము. అయితే అప్పుడు సెండ్ చేస్తే దాన్ని చూసి ఇదేంటిదిరా అని అడిగితే అప్పుడు అక్క ఇది ఇట్లా ఒక లిక్విడ్ బట్టలు విండేదని చెప్పింది. అయితే సరే అనేసి ఒక లిక్విడ్ తీసుకున్నా 200 ml అప్పుడు స్టార్టింగ్. దాన్ని తీసుకొచ్చి వాడిన తర్వాత నాకు రిజల్ట్ ఏమనిపించలేదు ఫస్ట్. అంటే అది నాకు వాడడం అప్పుడు నాకు రాలేదు, తను చెప్పలేదు, ప్లస్ నేను అడగలేదు, రెండు లేకుండే. అయితే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత చిట్టి అదేం పని చేయలేదు కదరా, నాకేమంత అనిపించలేదు అంటే అప్పుడు మేడంతో వాళ్ళతో సార్తో మాట్లాడించి ఇట్లా వాడాలనేసి చెప్పిన వాళ్ళు. చెప్పిన తర్వాత ఓకే అనేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తే అప్పుడు రిజల్ట్ వచ్చింది నాకు. అంటే అది వాడే విధానం ఎట్లనో తెలుసుకొని వాడినా కదా, అందుకే నాకు రిజల్ట్ వచ్చింది. అది బాగా అనిపించింది. ఇదేంటి అని ఇట్లా అడుగుతూ ఇది ఎక్కడి నుంచి తెప్పించినవా అని అడిగితే ఇట్లా ఇది ఒక బిజినెస్ అక్క, ఇట్లా నేను చేస్తున్నా అని చెప్పింది. ఓకే మరి నాకెందుకు చెప్పలే, ఇన్ని రోజులు చెప్తా అయిపో కదా ఇట్లా అనేసి సార్తో మళ్ళీ సార్తో మాట్లాడించిన తర్వాత అట్లా సార్ చాలాసార్లు కాల్ చేసి మాట్లాడడం చెప్పడం అట్లా జరిగింది. దాని తర్వాత మళ్ళీ అప్పుడు మేమున్న పరిస్థితి ఎట్లా ఉండే అంటే అసలు నిజంగా చెప్పాలంటే అది బాధాకరం అనేది. అప్పుడు మా బాబు చిన్నోడు. ప్రెగ్నెన్సీ టైంలో మాకు బీపీ ఎక్కువై ఫిట్స్ వచ్చి మా బాబుకి కాలు ఇరిగింది తీసేటప్పుడు. అయితే అది పెద్ద ఇష్యూ అయి మాకు అప్పుడు 2 lakhs వరకు అప్పు కూడా అయింది అన్నట్టు. చిన్నోడే అప్పుడు ఒక 1 year బాబు. ఇక ఆ 1 year లోనే ఇది మా చెల్లె అంటే పరిచయం అవడం, ఇట్లా SC8 చెప్పడం, ఈ బిజినెస్ గురించి చెప్పడం అట్లుండే. మళ్ళీ ఆయనే ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ చేస్తాడు తను. అయితే అప్పుడు 10,000 వచ్చేటి, అక్కడ మాకు సరిపోయేటి కాదు. ఇటు అప్పు అయింది, ఇటు మా బాబు బాగాలేడు, తనని కంపల్సరిగా నెలకి హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది అన్నట్టు అప్పుడు. అయితే నేను అనుకునేదాన్ని, అమ్మో ఇప్పుడే ఇట్లుంటే ఇక పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకెట్లుంటది పరిస్థితి, అసలు ఏం వర్క్ చేస్తే బాగుంటది, ఆయన ఒక్కడు చేస్తే అంటే సరిపోవట్లేదు కదా అనేసి ఒక ఆలోచన వస్తున్నట్టు. ఏం చేయాలో తెలియలేదు అప్పుడు.
నా ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్, అంతే. డిగ్రీ అయిన తర్వాత ఏంటంటే అంటే పెళ్లి చేసేసినప్పుడు నాకు ఇక ఎట్లా చేయాలనేసి మా చెల్లెనే తను ఇట్లా చెప్పిన తర్వాత ఓకే ట్రై చేసి చూద్దాం మరి ఒకసారి అనేసి జాయిన్ అయిన తర్వాత మా సార్ అయితే ఏమొద్దు, ఇవే కథలు పెట్టుకోకండి, నువ్వు చిన్న బాగున్నాడు కదా ఏమొద్దన్నాడు. డబ్బులు కూడా ఇవ్వలేదు నాకు స్టార్టింగ్ లో ఆర్డర్ పెట్టుకుంటాను కూడా. అయితే మా అమ్మని అడిగిన, అమ్మ నేను ఇట్లా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే మా అమ్మ డబ్బులు ఇచ్చింది. దాంతో ఒక 3000 ఇస్తే ఆమె ఆర్డర్ పెట్టుకొని వాడడం జరిగింది. మెల్లమెల్లగా తను కూడా స్టార్ట్ చేసిండు. నేను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయినా కూడా అంటే ఇక్కడికి మా చెల్లెలు అనుష ఉన్న మా చెల్లె వచ్చిర్రు ఇక్కడికి. వచ్చి ఎస్సీ ఐట్ కాదు అది అప్సా ఒక 5 ml అట్లా ఇచ్చి వెళ్ళిర్రు అన్నట్టు మాకు. అప్పుడు మేము అదేంటి పెసరేసి పొలంలో వేస్తే ఈయన దాన్ని కొట్టిండు. అది ఒక్కసారి కొట్టిన తర్వాత ఈయనకు బాగా అనిపించింది అంట, అంటే మంచిగా వచ్చింది అనేసి ఈయన కూడా దీంట్లోకి మెల్లమెల్లగా వచ్చింది అన్నట్టుగా. మళ్ళీ నేను స్టార్టింగ్ లో బీడీలు కూడా వేసేదాన్ని. అంటే అంత చిన్న బాబు ఉండే, అక్కడ ఏదో ఒక వర్క్ చేయాలి కదా, 1 year అయిపోయింది కదా ఇక అనేసి మెల్లమెల్లగా బీడీలు నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. అంటే మా ఇంటి దగ్గర అందరు దాదాపు బీడీలు వేస్తారు ఎక్కువ వరకు. అయితే నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని అదే అలవాటు అయిపోయింది నాకు కూడా. అది అంటే చేస్తా ఉంటే నాకు అది పడలేదు, అది స్మెల్ పడక దగ్గొచ్చేది. ఊకే అది దగ్గంటే మక్కులు ఒక రేంజ్ లో వచ్చినప్పుడు దానికి ఊకే టాబ్లెట్ వేసుకోవడం, రోజు ఒకటి ఇట్లా వేసుకునేదాన్ని. ఇట్లయితే బాగాలేదు అనేసి అది పక్కకు పడేసినాం. మళ్ళీ ఏం చేస్తే సక్సెస్ అవుతుంది నాకు అర్థం కాదు. ఓకే చేద్దాం, ఇదే చేద్దాం అనేసి ఇది చేస్తే 3% అయినాం. అప్పుడు అయిన తర్వాత బాగా అనిపించింది, మనీ కూడా వచ్చింది. ఒక 2500 దాకా వచ్చింది. అప్పుడు మా పర్సనల్ పీవీ ఉండే ఓన్లీ. వచ్చిన తర్వాత ఓకే బాగుంది అనేసి అదే కంటిన్యూ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ మన మైండ్ ఎప్పుడు ఒకే తీరు ఉంటది కదా, అప్పుడప్పుడు నెగిటివ్స్ వస్తూ ఉంటాయి కదా, దాని వల్ల మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం. కానీ అసలు మన ఆలోచన ఎప్పుడు కూడా దీంట్లోనే ఉండేది. ఎట్లా చేస్తే అది చేయాలి అంతే. ఎట్లా చేస్తే అప్పుడు అర్థమయ్యేది కాదు. మా చెల్లె కూడా దీంట్లోకి వెళ్ళి, అంటే తన స్టడీ పర్సన్, తను వెళ్ళిపోయింది. ఎట్లా చేయాలి అసలు నాకు అర్థం కాలేదు. మళ్ళీ మొబైల్ ఖరాబ్ అయిపోయింది. ఇక ఇది అయిపోయినట్టే అనుకున్నాను. కానీ మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో సరిత మేడం మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా అంటే మిస్ చేసుకోవద్దురా అని ఇట్లా చెప్పడం ద్వారా మళ్ళీ రిటర్న్ వచ్చినాం. వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నే మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చిన తర్వాత అదే నెల 6%, నెక్స్ట్ మంత్ 9%, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పోయిన మంత్ 12% BFI కంప్లీట్ చేసాం. అది చాలా హ్యాపీగా ఉంది. దానికి రియల్లీ నిజం చెప్పాలంటే సార్ వాళ్ళ మెయిన్ కారణం అని చెప్పాలి. అప్పుడు నాకు టీం అంటే ఇద్దరే అంటే జాయినింగ్ వచ్చిర్రు. వాళ్ళతో అసలు నేను కాంటాక్ట్ లో కూడా లేను, ఎందుకంటే నా దగ్గర ఫోను లేదు, నాకు అసలు మాట్లాడే విధానము తెలియదు, అసలు నాకు ఏం తెలియదు. అప్పుడు నిజం చెప్పాలంటే సరిత మేడమే ఇక్కడి వరకు వాళ్ళని తీసుకొచ్చింది. అసలు నిజం చెప్పాలంటే అంటే సరిత మేడమే చాలా గ్రేట్. ఆ మేడం లేకుంటే ఇప్పుడు నాకు ఇంత టీం ఉండేది కాదు, నేను ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండేదాన్ని కూడా కాదేమో. సంతోషంగా ఉంది సార్. అండ్ 12% కావడానికి మేము ఎట్లా వెళ్ళినామంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాం సార్. అంటే ఎట్లా చేసుకోవాలనేసి మేడం వాళ్ళని అడిగితే చెప్పడానికి తగ్గట్టుగానే హోమ్ మీటింగ్స్ డైలీ. అసలు ఆ నెలలో మొత్తం ఒక 2-3 రోజుల ఇంట్లో ఉన్నాను. మిగతా రోజులు అన్ని డెమోస్ మా ఎక్కడికంటే అక్కడికి, అంటే మా పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి డెమోస్ చేయడం జరిగింది. వాళ్ళు దాంట్లో అప్సానా ఎక్కువ సేల్ చేసాం సార్ మా టీం నుంచి. అయితే అదైతే గ్రేట్ అని చెప్పుకోవాల్సిన విషయం నాకైతే. బ్యాక్ టు సుదర్శన్, అయినా కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా సార్, అని మనం ఏం మాట్లాడిస్తే పరిచయం చేసుకో. మీ సౌజన్య చెప్పింది కదా సార్, నేనేం మాట్లాడాలి ఇంకా. ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేకపోతే నీకు మాట్లాడే ఛాన్స్ రాదు ముందు. పరిచయం చేసుకో. మాట్లాడే అవకాశం ఇచ్చింది ఆమె, మాట్లాడు ఇప్పుడే. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సుదర్శన్. 2 పిల్లలు. మా అప్లయన్స్ సరిత మేడం, మల్లేష్ సార్. మెయింటెనెన్స్ రాంబాబు సార్, ఆండాల్ మేడం. సౌజన్యనే అన్ని చెప్పింది సార్, నేనేం చెప్పడానికి నాకేం గుర్తుకు రావట్లేదు. బట్ ఒక 2 విషయాలు మాత్రం, 2-3 విషయాలు చెప్పగలుగుతా. అయితే మేము సురేష్ నేను కలిసి అంబార్పేట వెళ్ళినాం సార్. అంబార్పేట వెళ్తే అక్కడ ఒక 4 అప్సా ఇచ్చినాం.
ఒక 5వ వ్యక్తి వచ్చిండు. అతనికి పొలం కూడా ఉందట, కానీ ఆయనకి ఏం చెప్పలేదు, మ్యాటర్ ఏం చెప్పలేదు అతనికి. అంటే వీళ్ళకి చెప్పినా వీళ్ళు తీసుకున్నారు. ఆయనకి ఇట్లా రాగానే దాన్ని చూసి వెంటనే నాకు ఈ బాటిల్ కావాలని తీసుకొని వెళ్ళిపోయిండు. అప్సా బాటిల్ అంటే అప్సా ఇది పొలానికి వాడతారు, ఇట్లా దిగుబడి వస్తుంది అనగానే తీసుకొని వెళ్ళిపోయిండు. మళ్ళీ ఒక 2 months వరకు మళ్ళీ ఒకటి పెట్టుకున్నాడట అతను. అదొకటి బాగా అనిపించింది నాకు అప్సా విషయంలో. నెక్స్ట్ మల్లేష్ దగ్గర చేసిన డెమోస్ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి సార్. 10 days లో 3% తీసుకురావడం అదొకటి బాగుంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అన్ని సౌజన్య చెప్పేసింది. అంటే మమ్మల్ని పరిచయం చేసిన రాజేశ్వరి ద్వారా వచ్చినామని చెప్పింది కదా, అందుకే ఆమె స్టార్టింగ్ నుంచే అన్ని చెప్పాలని ముందే అన్నది. స్టార్టింగ్ నుంచే చెప్తా అని చెప్పేసింది. రాజేశ్వరి ద్వారానే వచ్చినాం. రాజేశ్వరి లేకుంటే ఇప్పుడు మేము లేమనుకో. ఎందుకంటే రాజేశ్వరి ఇప్పుడు చేయకున్నా రాజేశ్వరి ద్వారా మేము వచ్చి బ్రాండ్ న్యూ 12% BFI అని ఉంటే దానికి కారణం మల్లేష్ సార్ మరియు సరిత మేడం, రాంబాబు సార్, ఆండాల్ మేడం, వీళ్ళతో పాటు రాజేశ్వరి మమ్మల్ని పరిచయం చేసింది. కాబట్టి రాజేశ్వరి కూడా కొంచెం క్రెడిట్ ఉంది సార్ ఇందులో. రాజేశ్వరి అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యి మమ్మల్ని ఇందులోకి తీసుకురాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లా మేము కూడా రాకపోయాము. అంటే ఫస్ట్ చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు, కాకపోతే నాకు పళ్ళకి వెళ్ళి రక్తం వెళ్ళేది, చిగుర్లు వెళ్ళగలి. పేస్ట్ వాడినాక తక్కువ అయింది. నాకు ఒక బాగా రోజులు కూడా టైం పట్టలేదు సార్, ఒక 1 week తక్కువ అయిపోయింది మొత్తం బ్లడ్ వెళ్ళడు. అదొకటైతే నాకు మిరాకిల్. వేరే ఎన్నో పేస్ట్లు వాడినా బ్లడ్ వెళ్ళకుండా, టాబ్లెట్లు కూడా వేసుకున్నట్టున్నా అప్పుడప్పుడు. బ్లడ్ వెళ్తే మామూలుగా టాబ్లెట్ బ్లడ్ వెళ్తుంది, నోరు వాసన వస్తుంది అంటే టాబ్లెట్ ఇస్తే అట్లా కూడా వాడుకున్నా, కానీ అయినా తక్కువ కాలేదు. కానీ మన గ్లిస్టర్ పేస్ట్ ద్వారానే నాకు బ్లడ్ వెళ్ళడు పూర్తిగా తక్కువ అయింది. అయితే నాకు మిరాకిల్ అని చెప్పగలుగుతా నేను. చాలా బాగా పనిచేస్తుంది గ్లిస్టర్ పేస్ట్ నాకైతే. నెక్స్ట్ మనం వాడే ఐటమ్స్లలో నేను ఇక దాదాపు అన్ని వాడుతున్నా. కాల్షియం వాడతా, మన ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి వాడుతున్నా సార్. మన న్యూట్రిలైటే ఏమన్నా అంటే బాడీ పెయిన్స్ ఏమన్నా వస్తే ఇప్పుడు ఇంగ్లీష్ మందులకు ఎక్కువ ఇస్తారేమన్నట్టు అవకాశం. దాదాపుగా మన న్యూట్రిలైట్ ప్రొడక్టే వాడుతున్నా. ఏదన్నా పెయిన్ వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా ప్రోటీన్ పౌడర్ కానీ, కాల్షియం కానీ, క్యాల్మాక్ D+, నెక్స్ట్ విటమిన్ B తీసుకుంటా. నెక్స్ట్ మన చెర్రీ ఐరన్ వాడుతున్నా, విటమిన్ C చెర్రీ ప్లస్. దాదాపుగా ఒక్కటి కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ తీసుకుంటున్నా. చాలా బాగుంది. నాకు ఏం మాట్లాడాలో ఏం అర్థమవుతలేదు, సౌజన్య అన్ని చెప్పేసింది కదా. నెక్స్ట్ అయితే నా గోల్ వచ్చేసి BBI కావాలని ఉంది సార్. ఈ మంత్ లో కొంచెం వర్క్ చేత కొంచెం దృష్టి పెట్టలేకపోయినా కానీ ఒక 15 days నుంచి మళ్ళీ కొంచెం పుంజుకొని చెప్తున్నా, చాలా మందికి చెప్తున్నా. చెప్పడం వల్ల నాకు కొన్ని అంటే నెక్స్ట్ మంత్ లో తీసుకుంటామని కొన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక నెక్స్ట్ మంత్ లో ఒక 10,000 వరకు ఉన్నది ఆల్రెడీ. ఈ రోజు కూడా వాళ్ళని కలిసి వచ్చిన పొద్దున. నెక్స్ట్ మంత్ లో తీసుకుంటామన్నారు హోమ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్. అదైతే నాకు బాగా అనిపించింది సార్. ఈ పొద్దున్నే పోయి కలిసి వచ్చిన. బ్యాక్ టు రాంబాబు సార్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను మర్చిపోయాను మాట్లాడుతూ ఆయనకు బ్యాక్ ఇచ్చేసాను అని. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ సౌజన్య అంటే ఎవరో తెలియదు. ఇక్కడ నా పేరు మానస, పేరు మార్చిరు, కానీ సౌజన్య కొంతవరకు తెలుసు, మానస కొంతమందికే తెలుసు. అయితే ఇక్కడ అంతకుముందు నేను ఇంట్లో నుంచి అసలు కనీసానికి ఒక పని చేసినప్పుడు బయట ఉండేదాన్ని, తర్వాత ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. వేరే పక్క వాడకు కూడా నేను వెళ్ళకపోయేదాన్ని. అటువంటిది ఇప్పుడు ఎట్లుందంటే చెన్నూరు దాకా ఒక్కదాన్ని సింగిల్ గా వెళ్ళొచ్చానంటే నాకు గ్రేట్ అనిపించింది. అప్పుడు అసలు మనుషులు కూడా ఒక్కదాన్ని వెళ్ళకపోయేదాన్ని. అటువంటి మన ఆమె ద్వారా అసలు ఎన్ని ఊర్లు తిరుగుతున్నాను ఒంటరిగా, అది కూడా అసలు భలే అనిపిస్తుంది. అంత ధైర్యం వచ్చింది అన్నట్టు దీంట్లో. మళ్ళీ మా విలేజ్ లో ఇప్పుడు చాలా మందికి నేను అంటే తెలిసిపోయింది అన్నట్టు, తనేమో వర్క్ చేస్తుందట. అంటే ఇది అని తెలియదు ఎవరికి. ఇక్కడ చాలా వరకు తక్కువ మందికే చెప్పాను నేను దాదాపుగా ఇక్కడ ఎక్కువ వరకు చెప్పలేదు.
ఆ, అయితే మాకు ఆ, ఒక మీటింగ్స్ ఉంటాయి, సారీ, అంటే మాది దాన్ని ఏమంటారు, చిట్టి వేసుకుంటారు చిట్టీలు గ్రూప్ తీసుకుంటాం చిట్టి. కదా సార్. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా ఎవరైనా కస్టమర్స్ కానీ మా గంగత్తమ్మ కానీ ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా ఏమన్నా అడిగితే చెప్పేటప్పుడు వాళ్ళు అంటారు, నువ్వేం వర్క్ చేస్తున్నావు అబ్బా, అసలు నువ్వు ఎప్పుడు చూసినా బిజీగానే ఉంటున్నావు, ఎప్పుడు కూడా ఏదో ఒక ఊరికి వెళ్తానే ఉన్నావు, నువ్వేం వర్క్ చేస్తున్నావు అని అడిగిరు. అయితే ఇట్లా చేస్తున్నా అని ఇట్లా అని చెప్పలేదు, కానీ ఒకరి హెల్త్ బాగా చేస్తున్నా అని చెప్పాను నేను వాళ్ళకి. అప్పుడు అవునా మరి మాకెందుకు చెప్పలేదు అనేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు నాకైతే అది భలే అనిపించింది సార్. అంటే ఇప్పుడు నన్ను ఒకరు ఇక్కడ గుర్తించారు అన్నట్టు, ఆహా ఓకే తిని వర్క్ చేస్తుంది, ఇంట్లో ఉండి కూడా వర్క్ చేస్తుంది అంటే ఆ, ఈ మంత్ పోయిన మంత్ ఇంత ఇన్కమ్ కూడా వచ్చింది అనేసి చెప్పుకుంటే, అంటే చెప్తే భలే హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఇంట్లో ఉండి కూడా ఇంత ఇన్కమ్ సంపాదించాను అంటే అది నా దాకా చాలా గర్వంగా ఉంది సార్. ఆయన మా సార్ కూడా క్రాస్ అయిపోయింది అది అక్కడ మాకు. అది ఇంకా హ్యాపీ ఉంది. ఎప్పుడైనా చేయాలి అనుకున్నాను, అది క్రాస్ అయింది, అది ఇంకా హ్యాపీ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ఇది రాంబాబు సార్ గారు. అంతం కాదు, ఇది ఆరంభం అని. ఇది స్టార్టింగ్ అంతే. అవును అవును ఆ, సార్. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది, చాలా ఉంది. ఓకే, అలా ఉంది. సుదర్శన్ ఫస్ట్ నెక్స్ట్ చెప్పమ్మా. చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్ చెప్పండి, మీరే చెప్పండి సార్. ఏం లేదు, అంటే సుదర్శన్ ఫస్ట్ నుంచి నేనేం చెప్తాను అంతా సుదర్శన్ చెప్తా అంటూనే 10 నిమిషాలు మాట్లాడాడు అతను. ఆ? అలా కానీ అతను చెప్పాల్సిన కరెక్ట్ గా చెప్పాడు. ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మన ఎవరైతే బిజినెస్ లోకి తీసుకొచ్చారో వాళ్ళు యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా, వాళ్ళు తీసుకురావడం వల్లే మనం ఇప్పుడు బిజినెస్ లో ఉన్నాము. ఇప్పుడు మీరు వాళ్ళు తీసుకురావడం వల్లే మీకు సరిత మల్లేష్ గారు లాంటి వాళ్ళు మీకు పరిచయం అయ్యారు కదా. సో అంచేత ఎవరైనా సరే మనం అందరం కూడా మన బిజినెస్ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళనైతే మర్చిపోకూడదు. మేబీ వాళ్ళు యాక్టివ్ ఉన్నా లేకపోయినా, మనం యాక్టివ్గా ఉంటే ఎవరో ఒకళ్ళు యాక్టివ్ ఉన్న వాళ్ళు మనం చేయబట్టి తీసుకెళ్తారు. అంచేత సుదర్శన్ చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన రాజేశ్వరి వాళ్ళ పేరు మా ఇప్పటికీ ఆ విధంగా చెప్తున్నాడంటే అది కరెక్ట్. మనకు ఆ కృతజ్ఞత ఎప్పటి నుంచి ఉండాలి. ఉంటే మనం ఇంకా సక్సెస్ అవుతాం బాగా. సో నెక్స్ట్ ఆయన చేసింది చెప్పాడు, ఆయన వాడిన ప్రోడక్ట్లో వాళ్ళ నచ్చింది అని చెప్పాడు ఆయన. అప్సా నుంచి మంచి మల్లేష్ గారు చేసిన డిమోలు అవి నచ్చి లాస్ట్ మంత్ చాలా సక్సెస్ఫుల్ గా చేశాడు ఆయన. అదే విధంగా మీరు అప్సా ఒకటే కాకుండా, అప్సా ఒక ప్రోడక్ట్ మనకి, మీరు ఒక ప్రోడక్ట్ తోటే బిఎఫ్ఐ 12% అయిపోతే మనం 157 ప్రోడక్ట్లు వాడితే సిల్వర్ ప్లాటినం ఎంత ఫాస్ట్ గా అయిపోవాలి కదా. అవును సార్. డెఫినెట్ గా అవుతారు, మనసు పెడితే అయిపోతుంది. తర్వాత ఇంకొకటి మనం అందరం మీరు చెప్పిన దాని ప్రకారం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇందాక సౌజన్య చెప్పింది ఏంటి, ప్రోడక్ట్ ఇచ్చి నచ్చలేదు ఫస్ట్ టైం అసలు. అంటే ఆ ఎస్ఏ ఏదో ఇస్తే అది నాకు నప్పలేదు అని చెప్పింది కదా ఆమె. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, దీన్ని బట్టి ఏంటంటే ఎవరికైనా ప్రోడక్ట్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి వాళ్ళ చేత ఎలా వాడాలో చెప్పాలి, ఒక డిమో చేయాలి, వాళ్ళకి ఎలా వాడాలో కూడా నేర్పించాలి, అప్పుడే వాళ్ళు వాడతారు, నచ్చుతుంది. సో ఫస్ట్ ఆమెకి అంత క్లారిటీ లేకపోయేసరికి దాని వాల్యూ తెలియలేదు, తర్వాత తెలిసి వాడేసరికి ఇంకా ఆగలేదు. సో మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా మనం ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా వాళ్ళు వాడేటట్టు చేయాలి. వాడి నచ్చకపోతే అది వేరే విషయం, కానీ వాడకుండా, సరిగ్గా వాడకుండా, లేకపోతే అసలు వాడకుండా నచ్చలేదంటే మన తప్పది. వాడి నచ్చలేదంటే మనం ఏం చేయలేం, అందరికీ నచ్చవు కాబట్టి. ఓకే, సో మనం మాత్రం మన ప్రయత్నం కరెక్ట్ గా చేయాలి. సో మీరు మీ సక్సెస్ జర్నీ ప్రకారం మాకు అయిన అర్థమైన పాయింట్లు రెండు: ఒకటి, మన స్పాన్సర్ని మర్చిపోకూడదు; రెండు, మనం ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఎలా వాడాలో పెర్ఫెక్ట్ గా నేర్పించాలి, వాళ్ళకి వాడేటట్టు చేయాలి. చేస్తే సక్సెస్ గ్యారంటీ. ప్లస్ మనకి కూడా ఈ బిజినెస్ ద్వారా గుర్తింపు వస్తుంది, సౌజన్యకు వచ్చినట్టు. సౌజన్య అంటే ఎవరో తెలియదు, ఇప్పుడు అందరూ ఆ, చాలా గుర్తిస్తున్నారు అని చెప్తున్నారు కదా. సో మన బిజినెస్ లో ఉన్న సక్సెస్ అయితే ఎలా ఉంటుంది మనకి, ఇది ఒక మచ్చు తునక మాత్రమే. సో రేపు పొద్దున్న వీళ్ళు కూడా సుదర్శన్ ఇద్దరు కూడా ఇలాగే మంచిగా వర్క్ చేస్తూ వాళ్ళ టీం వాళ్ళని కూడా బిఎఫ్ఐ బీబీఐకి తీసుకెళ్తూ, వాళ్ళు బీబీఐ అవుతూ, సిల్వర్ అవుతూ, ఫౌండర్స్ ప్లాటినం అవుతూ, ఓకే, ఫ్లైట్ లో ఆంబే తీసుకెళ్లి ట్రిప్లన్నీ తిరగాలి అని మా అందరి కోరిక. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సుదర్శన్, సౌజన్య, అండ్ ఇందాక మాట్లాడిన గంగా రాజం కూడా
మనకి ఎగ్జాక్ట్ గా ఈ మీటింగ్ మీ హెచ్ఓఎస్ మీటింగ్ ఇవాళ లాస్ట్ డే, ఇవాళ 28, రేపు 29, 30. ఈ నెల టార్గెట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇంకా 2 రోజులు ఉంది. 2 రోజులు అంటే 48 + 2 52 గంటలు ఉంది. 52 ఉంటే 20, 3120 నిమిషాలు ఉన్నాయి. ఇంకా దాన్ని మల్టిప్లై చేయను, 3000 చాలు మనకి. 3000 నిమిషాలు చాలు మనం అనుకున్నది సాధించడానికి. ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మీ గోల్స్ ఈ నెల కూడా అచీవ్ అయ్యి అది కంటిన్యూస్ గా మెయింటైన్ చేద్దాము. మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. బిఎఫ్ఐ నుంచి బీబీఐకి, బీబీఐ నుంచి సిల్వర్ కి, అలాగే ముందుకు వెళ్దాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. మనం ఇప్పుడు చాలా మంచి మోటివేషన్ వచ్చింది మీరు మాట్లాడే అచీవ్ అయిన మీ అచీవర్స్ గంగా రాజం మాటలు విన్నా, సౌజన్య సుదర్శన్ మాటలు విన్నప్పుడు కూడా నిజంగా అచీవర్స్ మాట్లాడితే ఇలాగే ఉంటుంది. అంటే వాళ్ళ మాటలు చేసింది చెప్పారు కాబట్టి అదంతా ప్రాక్టికల్ గా మనకి చేయడానికి ఒక ఐడియా వస్తుంది అనమాట అందరికీ కూడా. సో మల్లేష్ గారు క్లోజ్ చేసేద్దామా? చేద్దాం సార్. ఓకే. సో రేపు మళ్ళీ మనకి రేపు పేస్ మీటింగ్ ఉంటుంది. రేపు ఈవినింగ్ కంపల్సరీ అటెండ్ అవుదాం. మనం రేపు ఈవినింగ్ పేస్ మీటింగ్ లో మళ్ళీ కలుద్దాము. సో ఈ 2 రోజుల్లో మన టార్గెట్ కంప్లీట్ చేయడానికి మన సాయశక్తిలా ప్రయత్నిద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. గుడ్ నైట్, మళ్ళీ రేపు కలుద్దాం.